ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. అల్లు అర్జున్ హీరోకు బెయిల్ వచ్చేసింది. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన వెంటనే నేరుగా అల్లు అర్జున్కు చంచల్గూడ జైలుకు తీసుకువెళ్లారు. అప్పటికే హైకోర్టులో క్వాష్ మధ్యంతర బెయిల్పై వాదనలు జరుగుతున్నాయి. హైకోర్టులో అల్లు అర్జున్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కేసును బలంగా వాదించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 చూడడానికి వచ్చిన మహిళ తొక్కిసలాటలో మృతి చెందిన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి నాటకీయ పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో బన్నీకి బెయిల్ తీసుకురావడానికి హైకోర్టులో న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు తీవ్రంగా